Hi, Namaste. This is your KGR. Now, I would like to bring forth your notice about tax devolution benefits. Please, I would request you all, please pay your valuable attention. Just a couple of minutes, please. ఇప్పుడు గత కొద్ది కాలంలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నిధుల విషయంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆర్టికల్ 80-170 ప్రకారం గత కొద్ది మాసాల క్రితం జనవరి నెల 2025న కేంద్రం రిలీజ్ చేసినటువంటి నిధుల్లో ఒకసారి మనం వ్యత్యాసాన్ని పరిశీలన చేస్తే మనకి తేట తెల్లమయ్యేది ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రము కేంద్ర ప్రభుత్వానికి 100 రూపాయలు ట్యాక్స్ రూపేణ కడితే దానికి రిటర్న్గా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు 46 రూపాయలు. 100 రూపాయలు ట్యాక్స్ కడితే మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి 100 రూపాయలు ట్యాక్స్ రూపాయన వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కడితే రిటర్న్ 49.8 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఇంకా కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పైన ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రము కేంద్ర ప్రభుత్వానికి 100 రూపాయలు ట్యాక్స్ కడితే కేంద్ర ప్రభుత్వము 333.2 రూపాయలు ఆ రాష్ట్రానికి తిరిగి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కువగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మన అందరం కూడా అండ్ అట్లానే ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం కూడా ఇందులో ఒకసారి మనం పరిశీలన చేస్తే పక్కన ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి బీహార్ ఉంది కదా, బీహార్ రాష్ట్రము కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపాన 100 రూపాయలు కడితే ఆ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్ము 922 రూపాయలు. ఎక్కడ ఉంది వ్యవస్థలు? ఏమైపోతుంది భారతదేశం? ఎందుకు ఇంత వివక్ష? దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 5 రాష్ట్రాలకి గత కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఏంటంటే ఈ 5 రాష్ట్రాలు మొత్తం మీద సుమారుగా 31 కోటి జనాభా ఉన్న ప్రాతిపదికలో ఈ 5 రాష్ట్రాలు మొత్తానికి కేవలము ఈ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఎంతంటే 27,336 కోట్ల రూపాయలు మాత్రమే ఈ 31 కోటి జనాభాకి. అదే పైనటువంటి ఉత్తరప్రదేశ్కి ఒక్క రాష్ట్రానికే కేంద్రం రిలీజ్ చేసినటువంటి సొమ్ము ఎంత తెలుసా? నిధులు సుమారుగా 31,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈ లెక్కలన్నీ కూడా కాకమ్మగ లెక్కలు కాదు, ఆయా మాధ్యమాల్లో వచ్చినటువంటి లెక్కల ప్రకారమే మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి చూస్తే ఎందుకు ఇంత వివక్షత? దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎందుకు ఇంత అనేటువంటి పూర్వపరాలను పరిశీలన చేసుకుంటే దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీల హావా ఉండడమే ఒక పాపమా? జాతీయ పార్టీలు అనేటువంటివి తక్కువ ఉనికిని ఇక్కడ ఉన్నది కాబట్టి ఇది మనకి ఉన్నటువంటి ఒక పెద్ద లోతైనటువంటి నష్టమైనటువంటి పరిస్థితిలా. అంతేకాకుండా ఇక్కడ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి మరీ తక్కువ ఇవ్వడానికి అంత బలమైనటువంటి కారణం ఏమిటై ఉండొచ్చు అంటావు? ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తొత్తే కదా, మరి ఎందుకింత? కేవలం ఏమిటంటే కేవలం ఇప్పుడున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఇప్పుడు పరిపాలిస్తున్న పాలకులు ప్రశ్నిస్తానటువంటి పాలకులు కానీ లేదంటే పదవి కోసం ఏదైనా సరే తెగించేటువంటి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అనేటువంటి చెప్పుకునేటువంటి వారు కానీ 4-5 సార్లు 3-4 సార్లు ముఖ్యమంత్రులు అయ్యేటువంటి వారు
వ్యవస్థలను అడ్డు పెట్టుకుని రకరకాలైనటువంటి కొయ్యత్తులు పన్నాగాలు పన్ని రాజ్యాధికారం కోసం ఏదైనా మాట్లాడి ఏదైనా చేసి సాధించినటువంటి ఈ ప్రముఖ నాయకుల యొక్క పరిస్థితి వీరికంటే ఘోరమా? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యొక్క పరిస్థితి ఏమిటి? మన ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి? అట్లనే బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ గారి యొక్క పరిస్థితి ఏంటి? మన ముఖ్యమంత్రి పరిస్థితులు ఏంటి? మన నాయకుల పరిస్థితులు ఏంటి? ఇంకొక రకంగా చెప్పాలంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కేంద్ర ప్రభుత్వాలపై పోరాడి నిధులు తెచ్చుకునేటువంటి పరిస్థితులు మనం కోకలాలుగా చూసాం. బట్ మన రాష్ట్రాన్ని పరిస్థితికి వచ్చి మన దగ్గరికి వచ్చేటికి ఇంత వివక్షత ఏంటి? తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏంటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకునే పాపం ఏమిటి అంటే కేవలం ఏంటి, తొత్తు రాజకీయాల పరిస్థితుల దృష్ట్యా, స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్ అనేటువంటి పరిస్థితుల దృష్ట్యా వీరేమి చేయలేని పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే కేవలం వారి ప్రభుత్వంలో జాతీయ పార్టీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీల తొత్తుగా ఉండి కూడా మన రాష్ట్రానికి ఒరిగిందేం లేదంటే వీరి చేతగానితనమే కదా. సో దీనిని బట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేను అనుకునేటువంటి నా వ్యక్తిగత ఆలోచన ఏంటంటే, అందువలనేమో జగన్మోహన్ రెడ్డి గారిని స్తబ్దుగా స్టాండర్డ్గా నిలబడి ఎవరినైనా ఎదుర్కొని ధీటుగా ప్రజలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా పథకాలు ఇచ్చి సంక్షేమాన్ని అందించి ఎదురులేనట్టు ఒక శక్తిగా ఎదుగుతున్నారనేమో ఈ కుళ్ళు కుతంత్ర శక్తులందరూ కలిసి, మనుషులందరూ కలిపి ఆయన ఓడించి ఇప్పుడు రాజ్యం వెలుచున్నటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించవలసిన విషయమే. కాబట్టి ఈ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అనగదొక్కేటువంటి పరిస్థితులలో ఉండి ఈ వివక్ష అనేటువంటిది చూపిస్తున్నారనేటువంటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని నేను నా యొక్క ఆలోచన మీకు తెలియపరుస్తూ, ఇక మీదటైనా సరే కూడా ఈ వివక్షతకు మనం అందరూ కూడా సమాధానం, కలిసికట్టుగా సమాధానం చెప్పి పైన ఉన్నటువంటి రాష్ట్రాలకి ఏ ప్రాతిపదికనైతే కేంద్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయో ఆ రకం కూడా మనం తెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. స్పెషల్ స్టేటస్లు మిగిలిన వాటిని చూస్తే, లేదా జనాభా ప్రాతిపదికను చూసినా సరే కూడా, ఏ కోణాన్ని చూసినా సరే కూడా ఆయా రాష్ట్రాల ప్రాతిపదికను బట్టి ఈ వివక్ష అనేది లేకుండా ఉండాలంటే మనం అందరం కలిసిగట్టిగా ఉండి ఇకనైనా రాబోయేటువంటి రోజుల్లో, రాబో తరాల్లో కూడా జాగ్రత్తగా ఉండి ఒక దమ్ముగా, ధీటుగా, నీతి నిజాయితీ నిలబడి నాయకులు ఎన్నుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తూ, ఇట్లు మీ కేజీఆర్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ ఆల్.